400 మెంబర్స్ సరిపడా బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80 కిలోస్ అండి. 80 కిలోస్ లో కట్ చేసి మనకంతా ఒక 65 కిలోస్ దాకా వస్తుంది. లేతగా కట్ చేసుకున్న ఇలాంటి బెండకాయలు తీసుకోవాలండి. చూడు, స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసి ఏమవుతుంది అంటే లోపల వరకు ఉడికి క్రిస్పీగా బయట ఉంటుందండి. చూసుకోవచ్చు, మనము హై క్వాలిటీ వేరుశెనగ గుళ్ళు వాడాము. ఆయిల్లో తీసిన శనగిత్తనాలండి ఇవి. కరివేపాకు వచ్చేసి 150 రూపాయలు అండి. మన ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 500 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి ఒక 1/4 కిలో పైన ఉంటుందండి. సౌండ్ ఎలా వస్తుంది. ఆయిల్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాము. చూసుకోవచ్చు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. పొట్టిమిరపకాయ వేస్తాం ఇందులోకి. ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పొట్టిమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు దాదాపు ఒక 150 గ్రాములు ఉప్పు వేసుకుందామండి, నైస్ ఉప్పు. నెక్స్ట్ మనం ఒక 1/2 కిలో అంత కారపొడి వేసుకుందాము. ఈ ఒక్కొక్క స్పూన్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుద్ది. ఒక 200 గ్రామ్స్ వేసుకుందామండి. కొబ్బరి పొడి వేసుకుందాం. ఇది దాదాపు మనకి 1 కిలో వరకు పడుద్ది. ఇప్పుడు మనం కూరకారం వేసుకుందామండి. ఈ కూరకారం వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది, అంత ఘాటు ఉండదు. ఇది దాదాపు మనం ఒక 750 గ్రామ్స్ వేసుకుంటామండి. ఒక 50 to 80 గ్రామ్స్ చాట్ మసాలా వేసుకుంటామండి. ఈ చాట్ మసాలా వేయడం వల్ల చట్పటా ఉంటుంది. ఆయిల్లో తీసుకున్న శనగిత్తనాలండి. తర్వాత మనం కలిపెట్టేసుకోవడమే అండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మనము ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసి చెప్తాడు ఎలా ఉంది, చూసి చెప్పు. ఆడు చెప్పు.